ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ విషయంలో మరి చిన్న చిన్న ఇబ్బందులు అయితే మరి ఈ మధ్యకాలంలో మాకు తెలియవచ్చినాయి. దాని నిమిత్తం మేము మరి కలెక్టర్ గారిని సంప్రదిస్తే మాకు పాత కలెక్టర్ గారు ఇచ్చిన జియోని అనుసరించి మళ్ళీ కొత్తగా మరి మాకు ఒక జియో ఇవ్వడం జరిగింది. ఆ జియోని మేము నూతనంగా ఒక ఉత్తర్వులు ఇచ్చారు. ఎందుకంటే మన కోడూరులో ఒక ఇష్యూ జరిగింది. ఎంఆర్ఓ గారు మీకు ఈడబ్ల్యూఎస్ కార్యక్రమం లేదు అనగానే మనం అందరం సంఘం తరఫున స్పందించి చిరంజీవి మనందరం కలిపి వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి లోపల మన శాంతి గారు ఇచ్చారు కదా కలెక్టర్ గారు, ఆ ఉత్తర్వులు బేస్ చేసుకొని మాకు మళ్ళీ ఈ జిల్లా వ్యాప్తంగా వచ్చేలాగా చేయండి అని అనగానే వెంటనే స్పందించి ఇప్పుడు కలెక్టర్ గారు కొత్త జీవోలోకి విడుదల. గోదావరి జిల్లా కలెక్టర్ గారు తూర్పు కాపులకు ఏదైతే వెసులుబాటు గతంలో గౌరవనీయులైన ప్రశాంతి మేడం గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కొత్తగా సర్క్యులర్ కింద ఇవ్వాలనే ఉద్దేశంతో ఈడబ్ల్యూఎస్ మీద ఓబీసీ మీద ఇప్పుడు కొత్తగా మరి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వెసులుబాటును తీసుకొచ్చి ఉత్తరాంధ్ర నుంచి మైగ్రేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓబీసీ ఇచ్చే విధంగా మరి నూతన సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఈ సర్క్యులర్ ఇచ్చిన ఏదైతే కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారికి యావత్ తూర్పుకాపు జాతి నుంచి మరి సంఘీభావం చెప్తూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి జిల్లా వ్యాప్తంగా కూడా మరి కలెక్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పడానికి మరి కొన్ని రోజుల్లో వెళ్ళే ప్రక్రియ అయితే సాగుతుంది. ఇప్పుడు ఏదైతే గ్రామ స్థాయిలో ఉన్న ఇబ్బందులు తొలగించే వెసులుబాటును కలిగించిన మరి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారికి మా జాతి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విషయంలో మరి జిల్లా వ్యాప్తంగా కలిసి మరి కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిన మరి మాతో పాటు కలిసి జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై తూర్పుకాపు, జై తూర్పుకాపు, జై తూర్పుకాపు, జై తూర్పుకాపు, జై తూర్పుకాపు.